కేరళలోని ఇదుకి జిల్లాలో మడ్ స్లైడింగ్ మట్టి చర్యలు కొండ మీద నుంచి కిందికి ఒక వరదలా పారుతున్నాయి. దాదాపు ఈ మట్టిలో చిక్కుకుని చాలా మంది ఇంజ్యూర్ అయ్యారు. ఒకళ్ళిద్దరు చనిపోయినట్లు కూడా తెలుస్తోంది. నార్త్ ఈస్ట్ మాన్సూన్ మనకు తెలుసు, రిట్రీటింగ్ మాన్సూన్ అంటాం. విపరీతమైన వర్షాలు పడుతున్నాయి. ఇది సౌత్ ఇండియన్ పెనిన్సులాలో బాగా ఈ వర్షాల ప్రభావం కనిపిస్తుంది అనమాట. ఈ హెవీ రెయిన్ఫాల్ రావడం వల్ల వెస్ట్రన్ ఘాట్స్ ప్రాంతంలో కూడా చాలా వరకు మట్టి చర్యలని కింద పడిపోతున్నాయి అన్నమాట. దీనికి సంబంధించి మనం చూస్తే ఆంధ్ర కావచ్చు, తమిళనాడు, కేరళ ఈ ప్రాంతాల్లో వర్షాలు బాగా పడుతున్నాయన్నమాట. వెస్టర్న్ ఘాట్స్‌లో స్టీప్ స్లోప్స్, చాలా నిటారైన స్లోప్స్ ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి సాయిల్ అనేది సాచ్యురేట్ అయిపోయి విపరీతంగా కిందకి జారిపోతుంది. వాటర్ అంటే నీరు, మట్టి కలిసి మట్టి చర్యలాగా కిందకి విపరీతంగా పడుతున్నాయన్నమాట. ఎక్కడైతే చెట్లు తక్కువైపోయాయో, డీఫారెస్టేషన్ బాగా పెరిగిందో, ఏదైతే చెట్లు అవన్నీ ఉంటే వాటిని హోల్డ్ చేయగలం అనమాట. ఆ చెట్లు లేకపోవడం వల్ల కొండపై నుంచి ఆ వెస్టర్న్ ఘాట్స్ పెద్ద పెద్ద కొండలపై నుంచి స్లోప్ డిస్టర్బ్ అవటం వల్ల విపరీతంగా మట్టి చర్యలు కింద పడుతున్నాయి. అరేబియన్ సీలో కూడా లో ప్రెషర్ ఫామ్ అవటం వల్ల కూడా ఈ వర్షాలకు కారణం అవుతున్నాయి. ఇండియా మెటలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ కథనం ప్రకారం ఆరెంజ్ అలర్ట్ ఈ ప్రాంతంలో ఇచ్చారు. ఇంకా అక్కడ వర్షాలు పడుతున్నాయి. రేపటి వరకు కూడా వర్షాలు పడే అవకాశం కనిపిస్తుంది అనమాట. చెట్లు నరికేయటం వల్ల, అదేవిధంగా ఆ సాయిల్లో విపరీతమైన వాటర్ సోక్ అవటం వల్ల, విపరీతమైన వర్షాలు రావటం వల్ల, స్లోప్ చాలా అంటే ఆ కొండ ప్రాంతాలు చాలా స్టీప్‌గా ఉండటం వల్ల, దాంతోపాటు అక్కడ హ్యూమన్ యాక్టివిటీస్ ఏదైతే కన్‌స్ట్రక్షన్ యాక్టివిటీస్, మైనింగ్ యాక్టివిటీస్ ఇవన్నీ ఉంటాయో, దానివల్ల అక్కడ స్టెబిలిటీ దెబ్బతింటం వల్ల, ల్యాండ్ యూజ్ ప్యాటర్న్స్ అక్కడ టూరిజం కావచ్చు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, వీటి కోసం కొండల్ని పిండి కొట్టటం ఇవన్నీ చేయటం వల్ల కూడా విపరీతంగా వెస్టర్న్ ఘాట్స్‌లో మార్పులొస్తున్నాయంట. మనం గమనిస్తే లాస్ట్ ఇయర్ వాయనాడ్‌లో ల్యాండ్ స్లైడ్స్ వచ్చి విపరీతమైన వర్షం వల్ల చాలా మంది చనిపోయారు. ఆ వాయనాడ్ డిజాస్టర్ అనేది మనకి ఇంకా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఇలాంటి డిజాస్టర్స్ ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం కూడా వెస్టర్న్ ఘాట్స్ ప్రాంతంలో ఉంది. మనం చూస్తే కనుక వెస్టర్న్ ఘాట్స్ ఎకలాజికల్ సెన్సిటివ్ ఇష్యూస్ సంబంధించి గాడ్గిల్ రిపోర్ట్ మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. గాడ్గిల్ రిపోర్ట్ ప్రకారం దాదాపు 75% పశ్చిమ కనుమల్లో 75% ఎకలాజికల్ సెన్సిటివ్, అక్కడ ఎటువంటి యాక్టివిటీస్ అలౌ చేయొద్దని చెప్పి గాడ్గిల్ చెప్పడం జరిగింది. అయితే ఈ గాడ్గిల్ రిపోర్ట్‌ని కాస్త డైల్యూట్ చేస్తూ కస్తూరి రంగన్ 37% మాత్రమే ఎకలాజికల్ సెన్సిటివ్ అని చెప్పడం జరిగిందనమాట. అయితే మనందరి సమిష్టి బాధ్యత అనమాట. సస్టైనబుల్ డెవలప్‌మెంట్ చాలా ఇంపార్టెంట్. డెవలప్‌మెంట్ అనేది పర్యావరణ హితంగా ఉండాలి. పర్యావరణాన్ని కాలరాస్తూ ఇటువంటి అభివృద్ధికి పోతే గనక భవిష్యత్తులో మానవాళి మనుగడే ప్రశ్నార్థం అవుతుంది.